ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ప్రేక్షకులకు నమస్కారాలు. శ్రీమద్ భగవద్గీత అనేది సమస్త జీవరాశికి జీవన మార్గాన్ని చూపించే అత్యంత పవిత్రమైన గ్రంథం. ఈ అద్భుతమైన జ్ఞానానికి పునాది సరిగ్గా ఎక్కడ పడింది? యుద్ధభూమిలో పోరు ప్రారంభం కాకముందే ఒక రాజు అంతరంగంలో ఎటువంటి సంఘర్షణ మొదలైంది? భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం అనేది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు. అది ఒక వ్యక్తిలోని స్వార్థాన్ని, భయాన్ని, అలాగే ధర్మాధర్మాల మధ్య జరిగే సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ఈరోజు వీడియోలో గీతా బోధనలకు నాంది పలికిన అద్భుత ఘట్టం గురించి, అలాగే ధృతరాష్ట్రుని గురించి మనం లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా ఆ పవిత్ర శ్లోకాన్ని మనం ఒకసారి స్మరించుకుందాం. ధృతరాష్ట్రుడు పలికెను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోక భావమేమిటంటే, ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి ఉత్సాహంతో సమావేశమైన నా కుమారులు మరియు పాండుకుమారులు అనగా దవులు ఏమి చేశారు అని ప్రశ్నించెను. కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం ఈ ఒక్క శ్లోకంలోనే నిర్లిప్తమై ఉంది. ధృతరాష్ట్ర మహారాజు కేవలం కళ్లతోనే కాక తన అంతరాత్మ విషయంలో కూడా అంధుడై ఉన్నాడు. పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్నప్పటికీ తన కుమారుల పట్ల అతనికి ఉన్న మితిమీరిన మమకారం అతన్ని ఆధ్యాత్మిక ఆలోచనలకు దూరం చేసింది. పాండవులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన రాజ్యాన్ని తన కుమారులు ఆక్రమించుకున్నారని తెలిసినప్పటికీ అతను మౌనంగా ఉండటమే కాక వారికి మద్దతు కూడా ఇచ్చాడు. తాను ఏదో తప్పు చేశానని తన అంతరాత్మలో భావించినప్పటికీ ఆ స్వార్థమే అతన్ని ధర్మమార్గం నుండి పక్కకు మళ్లించింది. ఆ భయమే అతన్ని సంజయుణ్ణి ఈ ప్రశ్న అడిగేలా ప్రేరేపించింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. యుద్ధభూమిలో ఇరు సైన్యాలు సిద్ధంగా ఉన్నప్పుడు అవి సహజంగానే యుద్ధం చేస్తాయి. మరి ధృతరాష్ట్రుడు వారు ఏమి చేశారు అని ఎందుకడిగాడు? వారు అక్కడ విందు విహారయాత్రకు రాలేదు కదా? అతని సందేహానికి గల కారణం అతను అడిగిన ప్రశ్నలోనే ఉంది. ధర్మక్షేత్రం, కురుక్షేత్రం అనేది కేవలం ఒక సాధారణ మైదానం కాదు. యజుర్వేదంలోని శతపథ బ్రాహ్మణం ప్రకారం కురుక్షేత్రం దేవయజనం, అంటే అది దేవతల యజ్ఞవాటిక, అత్యంత పవిత్రమైన ధర్మభూమి. ఒక పవిత్ర స్థలం ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను మార్చివేస్తుంది. ధృతరాష్ట్రుని అసలైన భయం ఏమిటంటే, ఆ పవిత్ర భూమి ప్రభావం తన కుమారులైన కౌరవులను మార్చివేస్తుందేమోనని. వారిలో మంచి చెడుల విచక్షణ కలిగి తమ పాండవ సోదరులను చంపడం తప్పని గ్రహించి యుద్ధాన్ని విరమిస్తారేమోనని అతను ఆందోళన చెందాడు. ఒకవేళ వారు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే రాజ్యాన్ని పాండవులకు తిరిగి అప్పగించాల్సి వస్తుంది. తద్వారా తన కుమారులు తమ అధికారాన్ని కోల్పోతారు. ఒక పని తప్పని తెలిసినప్పటికీ ఆ తప్పు జరగడమే తన కుమారుల విజయానికి మార్గమని అతను నమ్మడం కుమారులపై అతనికి ప్రేమకు నిదర్శనం. అదే సమయంలో అతను ఒక తెలియని వేదనను పొందాడు. ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం కూడా అక్కడే ఉంటుందని అతనికి తెలుసు. పాండవులు ధర్మం వైపు నిలబడ్డారు. అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వారితో ఉన్నారు. మరి తన కుమారుల గతి ఏమిటి? వారి విధి ఎలా ఉండబోతోంది? ఒకవేళ యుద్ధం మొదలైతే ఫలితం ఎలా ఉంటుంది? ఈ తీవ్రమైన మానసిక ఆందోళన, భయం మరియు పుత్రప్రేమ కలగలిగి కృష్ణ భగవానుణ్ణి ఇలా ప్రశ్నించేలా అతన్ని ప్రేరేపించాయి. సంజయుని దివ్యదృష్టి ద్వారా యుద్ధభూమిలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం తెలుసుకోవాలని అతను ఆరాటం చూపించాడు. మిత్రులారా, ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠాన్ని బోధిస్తుంది. మన అంతరాత్మ కూడా ఒక కురుక్షేత్రమే. మన ఆలోచనల్లో ధర్మానికి అధర్మానికి మధ్య నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ధృతరాష్ట్రుని వలె మనం కూడా స్వార్థంతో కళ్ళు మూసుకుంటే ఒక పవిత్ర స్థలంలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోలేము. భగవద్గీత ప్రారంభంలో వచ్చిన ఈ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, మానవుడు తన అజ్ఞానాన్ని మరియు భయాన్ని ఎలా తొలగించుకోవాలో నేర్పించడమే. ధృతరాష్ట్రుని ప్రశ్నతో మొదలైన ఈ ప్రయాణం చివరికి అర్జునుడి విజయపథం వైపు ఎలా సాగిందో మనందరికీ తెలిసిన విషయమే. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం గందరగోళాన్ని ఎదుర్కొంటామో ఆ సమయంలో ధర్మం వైపు నిలబడటమే మన అంతిమ లక్ష్యం కావాలి. ఈ అద్భుతమైన శ్లోకం గురించి మీ అభిప్రాయాలను క్రింద ఉన్న వ్యాయాన విభాగంలో మాకు తెలియజేయండి.
ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను పొందడానికి దయచేసి భక్తివాహిని ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మనం మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.